చేసి ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క బోలాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారండి. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి మీకు ఎవరైనా కావాలో కోరుకోండి. స్వామి విధంగా ఆలయ నిర్మాణం చేశాము, ప్రతిష్టాకాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగారు. ప్రత్యేకంగా ఇక్కడ గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత క్షేత్రం కాబట్టి వైష్ణవానికి స్థానం లేదు, శివాలయానికి మాత్రమే స్థానం అని చెప్పాడు. అప్పుడు అగస్త్య వారు మన భక్తఖండంలో వివరాలైనటువంటి విధంగా స్వయంభూగా వెలవాలనుకోవడం చేత అగస్త్య మహర్షి వారి యొక్క కోరిక మేరకే యొక్క ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వర స్వామి వారు సతీ సమేతంగా స్వయంభూగా ఒకే పాని మట్టం పైన వెలవడం జరిగింది. ఇక్కడ స్వామి అమ్మవారు వెలిసే సమయానికి బసవయ్య వచ్చేసి పెద్ద పర్వతంగా ఉన్నాడు. అప్పుడు శివపార్వతులు మేము స్వయంభూ కాబట్టి నందివాహనం కూడా స్వయంభూగా ఉండాలనే ఉద్దేశంతో చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవగా మారిపోయినట్టుగా చెప్తుంది. ఆ యొక్క బ్రహ్మగారి కాలజ్ఞానంలో కలియుగార్థాన యాగంటి బసవయ్య అంతకంతకు తిరిగి రంకె వేస్తారని చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తున్నట్లు చెప్తారు. చాలా మంది కూడా యొక్క స్తంభాల మధ్యగానే ప్రదక్షిణాలు చేసేవాళ్ళని చెప్తారండి. ఆ విధంగా లేకుండా అయిపోయింది కాబట్టి పెరుగుతూ వస్తున్నట్టుగా చెప్తారు. సైంటిఫికల్గా కూడా భూగర్భంలో వచ్చేటువంటి రాతికి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తున్నట్టుగా చెప్తారండి. చాలామంది పూర్వీకులందరూ కూడా ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఆలయానికి వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రాన్ని నేకంటిగా చెప్తారు. అగస్త్యుల వారు యొక్క శివపార్వతుల కోసమే తపస్సు చేసినప్పుడు శివుడు పార్వతి అమ్మవారు ఇద్దరు కూడా స్వయంభూగా వెలిశారు. అందువల్ల ఆ యొక్క భగవంతుని చూసినటువంటి తన్మయత్వంలో నేకంటిన శివ నేకంటిన శివ అని పొగిడారండి. నేకంటి అన్నది పోయి వాడుకలోకి యాగంటి క్షేత్రంగా పేరు మారినట్టుగా చెప్తారండి. అలాగే క్షేత్రాన్ని మొట్టమొదట చోళులు చాళుక్యులు నిర్మాణం చేశారని, వారు అసంపూర్తిగా వదిలివేయడం వల్ల యొక్క ఆలయాన్ని విజయనగర ప్రభువులు పూర్తి చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా కూడా తెలుస్తూ ఉందండి. అలాగే క్షేత్రంలో అగస్త్యుల వారు యొక్క స్వామి అమ్మవారి కోసం తపస్సు చేసే తరుణంలో రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి తపోభంగం చేశాడు. అప్పుడు తట్టుకోలేని ఆయన ఈ యొక్క ఆలయ పరిధిలో కాకులు రాకూడదని చెప్పించారని చెప్తారు. అందువల్ల క్షేత్ర పరిధిలో కాకులు రావని చెప్తారు. అందువల్ల ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కడైనా శివాలయం అంటే నవగ్రహ ప్రతిష్ట ఉంటుంది. ఇక్కడ శనివాహనమైనటువంటి కాకి ప్రవేశించలేదు కాబట్టి నవగ్రహ ప్రతిష్ట కూడా లేదని చెప్తారండి. అలాగే ఇక్కడ వాయువ్య దిశలో పుష్కరిణి ఉందండి. ఇక్కడ అగస్త్య వారి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఇక్కడికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అలాగే క్షేత్రానికి 3 గృహాలు ఉన్నాయండి. మన మొదటి గృహలు వచ్చేసి అగస్త్య వారు యోగాభ్యాసం చేసిన గృహం అని చెప్తారు. ఆయన ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఉంది. రెండవ గృహం వచ్చేసి విష్ణుమూర్తి గృహ. ఇక్కడ ప్రధానాలయంలో పెట్టాలని తెచ్చినటువంటి విష్ణుమూర్తికి గోరు శిథిలం అవడం చేత మధ్య గృహలో ఉంచినట్లుగా చెప్తారు. చివరి గృహలో వచ్చేసి బ్రహ్మగారు గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి జ్ఞానమును బోధించిన గృహ చెప్తారండి.